సినిమా మాత్రం సూపర్ భయ్యా. చాలా రోజుల తర్వాత ఒక యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అంటే మ్యాడ్ మ్యాక్స్. నేను చాలా రోజుల తర్వాత మంచిగా అంటే నేను చాలా సినిమాలు చూసాను మధ్యలో ఒక్క సినిమా నచ్చలే అన్న. ఇలా 300 పెట్టి సినిమాకి వచ్చిన 3 గంటలు నవ్వుకొని ఎంజాయ్ చేసిన. అసలు ఆ స్వాతి రెడ్డి సాంగ్ స్వాతి రెడ్డి సాంగ్ సినిమా ఇది అన్న. నవ్విన ఎంజాయ్ చేసిన డాన్స్ చేసిన. నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి. అరే అమ్మ ఏం సెక్సీగా ఉందన్న. హీరోయిన్ మాత్రం సూపర్ ఉంది. ప్రతి సాంగ్ సూపర్ అన్న. ప్రియాంక ఉంటే నా అసలు ట్యాక్సీ వాళ్ళ హీరోయిన్ నా ఏం సెక్సీ ఫిగర్ అవ్వ. మన అనుదీప్ ఆ డైరెక్టర్ వస్తాడే నా లవర్ని తీసుకురా లైలా అని వస్తుంది అన్న. అనుదీప్ డైలాగ్ అన్న సూపర్ అన్న. సార్ డైరెక్టర్ సార్ మీరు యాక్టింగ్ చేయండి సార్ ప్లీజ్ సార్. మీ యాక్టింగ్ మీ సెకండ్ ఇట్లా స్టైల్గా అసలు ఆ లుక్ నాకే చాలా బాగా నచ్చింది. అంటే మనం 300 పెట్టడానికి న్యాయం ఈ సినిమాలో జరుగుతుంది. నాకే చాలా బాగా నచ్చింది. సితారా ఎంటర్టైన్మెంట్కి హ్యాట్స్ ఆఫ్. మంచి మూవీ అండ్ డైరెక్టర్ గారు చాలా డైరెక్టర్లు ఎంతెంతో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సినిమాలు తీశారు. కానీ మీరు 1 ఇయర్లో సమ్మర్కి బ్లాక్ బాస్టర్ సినిమా అంటే మన డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అండ్ దండం పెట్టుకోవచ్చు. ఒకటే ఫ్యామిలీ ఆడియన్స్కి డబుల్ మీనింగ్ ఏడలేదు. ఎంజాయ్ చేసుకోవాలా సమ్మర్లో అంటే 3 గంటలు ఏసీలో కూర్చొని ఎంజాయ్ చేసుకోండి. ఈ సినిమా మీకు నచ్చకపోతే నా పేరు రాకేష్, నేను గుండు గీసుకుంటా. నేను అందరికి చెప్తున్నా ఈ సినిమా నచ్చకపోతే నేను గుండు గీసుకుంటా. సినిమా మాత్రం సూపర్. నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి ఆ సాంగ్ రండి సూపర్. ఒకటే యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. నలుగురు క్యారెక్టర్ మాత్రం సూపర్. దాంట్లో లడ్డు క్యారెక్టర్ ఇంకా సూపర్. మన ఎన్టీఆర్ బాంబర్ అన్న మీ యాక్టింగ్ కూడా సూపర్ అన్న. చాలా బాగా ఉంది. యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. నా ముద్దు పేరు పెట్టుకున్న మ్యాడ్ మ్యాక్స్ సూపర్. మ్యాడ్ అన్న మ్యాడ్ A² + B² + 2AB మ్యాడ్ స్క్వేర్. చాప్టర్ 1 ఎలా ఉందో చాప్టర్ 2 అలాగనే అనిపించింది నాకు అన్న. చాప్టర్ 1లో కాలేజ్ సీన్స్ ఉంటాయి. చాప్టర్ 2 లేదంటే అన్న చాప్టర్ 2లో లడ్డు కానీ పెళ్ళి అని చెప్పి అలా ఉంటుంది డ్రామా. అలా వెళ్ళిపోద్ది. కానీ స్టోరీ ఇలా మళ్ళిందన్న. నిజంగా స్టోరీ బాగుంది. కామెడీగా ఉందన్న. కామెడీగా ఉంది స్టోరీ. ఆ కామెడీ లేకపోతే స్టోరీ లేదన్న. ఆ కామెడీ వల్లనే ఇప్పుడు స్టోరీ ఉంది మనకు చూడడానికి. ఒక్కసారి చూడొచ్చన్న మ్యాడ్ సినిమా చూడొచ్చన్న. ఒక్కసారి చూడొచ్చు. ఒక్కసారే వస్తాం థియేటర్కి, ఒక్కసారి చూస్తాం కదా. నిజంగా చెప్తున్నాను ఒక్కసారి రండి, ఒకసారి చూసి వెళ్ళిపోండి అన్న. మ్యాడ్ సినిమా బాగుంది. నవ్వుకోవడానికి బాగుంది. మంచి కాన్సెప్ట్. తమన్ సార్ మ్యూజిక్ బాగా ఇచ్చారు అన్న. సమ్మర్ సీజన్లో ఒక మంచి మ్యాడ్ వచ్చిందన్న నవ్వుకోవడానికి. నా గుండె మీద ఒట్టు మ్యాడ్ సినిమా హిట్టు బాగుందన్న. సునీల్ సార్ అన్నా సునీల్ సార్ క్యారెక్టర్ బాగుంది అన్నా. నా గుండె మీద ఒట్టు సునీల్ అలా చేసిన క్యారెక్టర్ సూపర్ హిట్. చాలా బాగుంది. దీన్ని బాగుంది అని కన్నా నిజంగా కడుపొప్పలో నవ్వుకున్నాయి అంటారు కదా. సో అలాగే ఉంది. చాలామంది చెప్తారు మీకు ఎంత కామెడీ ఉంది అంత కామెడీ ఉందని. బట్ ఈ సినిమాలో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 300 పైగానే ఉంది. అంత బాగుంది. మీరు 100 ఎక్స్పెక్ట్ చేస్తే 200 ఉంటుంది. 200 ఎక్స్పెక్ట్ 400 చేద్దాం. అంత బాగుంది. ముఖ్యంగా డీడీ క్యారెక్టర్ కావచ్చు, అశోక్ గారి క్యారెక్టర్ కావచ్చు, ఆ ముగ్గురు క్యారెక్టర్లు ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్కి మించి లడ్డు క్యారెక్టర్ ఉందన్న. ఆ లడ్డు ఎంత నరకం చూస్తాడో సినిమాలో అంతకన్నా పైగానే మనం నవ్విస్తారు. ఓవరాల్గా జాతరత్నం చూసినప్పుడు ఏదైతే ఫీల్ ఉంటుందో ఎంత నవ్వు అనిపిస్తుందో అంతకించి డబల్ నవ్వుతారు ఇందులో. అంత కామెడీ ఉంది సినిమాలో. కామెడీ అంటే ఏదో వంగరగానో లేదంటే డబ్బులు ఉండేలతో కాదు, ఒరిజినల్ కామెడీ అనమాట. ఒక స్క్రీన్ ప్లే ఒక పెన్ పేపర్ మీద పెట్టి రాస్తే అప్పుడు ఎంతలో నవ్వుకుంటామో స్క్రీన్ మీద కూడా అదే ప్రజెంట్ చేశారు. స్క్రీన్ ప్లే బాగుంది. కథ ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక రొటీన్ స్టోరీ అయినా సరే స్క్రీన్ ప్లేతో అండ్ రాసుకున్న సీన్స్తో కామెడీతో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే మాత్రం. ముఖ్యంగా స్వాతిరెడ్డి సాంగ్ అయితే మాత్రం పిచ్చిగా ఎంజాయ్ చేసాం. స్వాతిరెడ్డి సాంగ్ టైపే ఇంకో 2 సాంగ్స్ ఉన్నాయి. కేవలం అది ఫ్యాన్స్ కోసం ఆడియన్స్ కోసం పెట్టినట్టుకున్నారు. అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అది సూపర్ అన్నమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ సినిమాని పెట్టారు. ఇంకా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా పోగరి రేంజ్లో ఉంటుంది. నిజంగా ఆ బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అనుదీప్ గారికి ఆ క్యామియో కావచ్చు. ఆ క్యామియో అయితే మాత్రం నిజంగా అది వచ్చినప్పుడు థియేటర్ దద్దర వెళ్ళిపోయింది అనమాట. ఆయన ఉన్న 2 మినిట్స్ ఉంటాడు. 2 మినిట్స్ కూడా ఇంకా సీట్లో పడి నవ్వుతారనమాట. అంత బాగుంది. ఎవ్రీ మినిట్ కూడా చాలా అంటే చాలా మంది నవ్వుతారండి. ఇక్కడ నవ్వు అక్కడ నవ్వు కాదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నవ్వుతూ పోయేలా ఉంటారు కొంతమంది అయితేనే. అంత బాగుంది. ఓన్లీ కామెడీ అంటే ఒక కామెడీ సినిమాతో 500 కోట్లు కొట్టి సత్తా ఉన్న డైరెక్టర్ కళ్యాణ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అలాగే మ్యాడ్ 3 కూడా ఉంది. మరి ఇందులోనే ఎంత ఫన్ ఉంటే మ్యాడ్ 3 ఇంకెంత ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే నాగవంశీ గారు ఏదైతే చెప్పారో ఎటువంటి కథనం ఎక్స్పెక్ట్ చేయకుండా ఓన్లీ ఎంటర్టైన్మెంటే అన్నారు. సో ఈ సినిమాతో అలాగే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ బోర్ కొట్టలేదు. ఫ్యామిలీస్ కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే అందరూ ప్రతి ఒక్కరూ చూసే సినిమా. మీరు పెట్టుకున్న 300 రూపాయలకి పక్కగా ఆ స్ట్రెస్ మీ ఫీల్ అయిపోయి ఎన్ని టెన్షన్లు ఉన్నా ఈ సినిమాకి వస్తే ఒక 2.5 గంటలు చెప్పి హ్యాపీగా నవ్వుకుని హ్యాపీగా ఇంటికి వెళ్తారు. చాలా అంటే చాలా బాగుంది. పక్కా ఎంటర్టైన్
ఎంటర్టైన్మెంట్ బ్లాక్ బస్టర్ మూవీ, కామెడీ అండ్ బ్లాక్ బస్టర్ మూవీ. చాలా అంటే చాలా బాగుంది. పెళ్లి క్యాన్సిల్ అవుతుంది ఇక జెన్యున్ స్టోరీ అన్నది. ఎందుకంటే జెన్యున్గా బయట అందరికి జరుగుతుంది. 40 years ఏబో ఉన్న వాళ్ళకి పెళ్లి కాని ఉంటారుగా, అయితే పెళ్లి ఎట్లా క్యాన్సిల్ అయిందిరా ఏం చేయాలి. జెన్యున్ కామెడీ చాలా బాగుంది. అసలు మ్యాడ్ మాత్రం మ్యాడ్ అయిపోయింది అంతే, పిచ్చి లేచిపోయింది సినిమా. సూపర్ కామెడీ అన్న. అంటే భీమ్స్ గారు కొంచెం మ్యూజిక్ కొంచెం క్వాలిటీ తగ్గింది. పాటలు సినిమా డైలాగ్ ఏముందన్న జెన్యున్. మనం నువ్వు డైలాగ్ అంటే ఇప్పుడు జెన్యున్ అన్న. మనం బయట ఎట్లా ఉంటామో కళ్ళు దాగే కాడ ఇప్పుడు బయట ఉంటారుగా విలేజ్లలో, అట్లా సేమ్ జెన్యున్. ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అంటే ఇప్పుడు అందరు చూడొచ్చు అన్న. ఇది చిన్న పిల్ల మ్యాడ్ 1 మాత్రం సూపర్ కిరాక్. ఇంకా మ్యాడ్ 2 అంటే కొంచెం కామెడీ జోనర్లో పోయింది, కానీ ఇంకా మ్యాడ్ 1 కిరాక్. బేసికలీ ఈ డైరెక్టరే కామెడీ కాబట్టి ఇలాంటి కామెడీ సినిమాలే బాగుంటాయి అనమాట. నాకైతే చాలా 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 నచ్చింది. బాగున్నాయి, హీరోయిన్ లేకపోయినా కానీ కలర్ఫుల్గా ఉంది మూవీ. చాలా అంటే చాలా క్రేజియస్ట్గా ఉంది, చాలా కామెడీగా ఉంది. చూడొచ్చు, 1 time వాచ్ ఇట్ అనమాట. కామెడీగా ఉంది, లింక్స్ లేవు అనమాట. డైరెక్టర్ అన్నాడు కదా ఆల్రెడీ ప్రొడ్యూసర్, కథ వెతకద్దని. నిజంగానే కథ వెతకకుండా చూస్తే టైంపాస్ అయిపోద్ది అంతే. లాజిక్స్ వెతకకుండా ఓన్లీ నవ్వుకోవడానికే మాత్రం వచ్చి చూడండి. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. లడ్డు పర్ఫార్మెన్స్ బాగుంది. అంటే 4 months డ్రామాటిక్ అనమాట ఇది అంతే. చాలా క్రేజీ. ఏం లేదు, హీరోయిన్ ఉందనా. హీరోయిన్ అంటే ఏంటి, కలర్ఫుల్ గ్లామర్ అంతే. అట్లాంటి గ్లామర్ యాడ్ అయితేనే ఉన్నాయి అనమాట. నాట్ బ్యాడ్, నాట్ గుడ్, చాలా బాగుంది అన్న. నేను చిన్నప్పుడు నేర్చుకున్న A+B² ఈరోజు చూసా మ్యాడ్ స్క్వేర్. నిజంగా చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా నవ్వి చచ్చిపోయినా అయ్యా. ఊరి ఇది ఏం కామెడీ అంటే చిన్న విషయాలన్న. క్యాష్ అనేది జాతరత్నాలు వేసానంటే క్యాష్ అనేది వాడుకొని సినిమాలో అంత మించిన కామెడీ చేశారు. చాలా బాగా అనిపించింది అన్న. నిజంగా క్యాష్ అనేది ఒక కామెడీ సీన్ చాలా బాగుంటుంది. నిజంగా నాకు ఈ లడ్డు చూస్తుంటే ఒక బ్రహ్మానందం, ఒక వెన్నెల కిషోర్, ఒక సత్య, అట్లాంటి కామెడీ మించిపోయింది అన్న. అంటే తన ముఖం ఇట్లా సీరియస్ ఉన్న నవ్వు వస్తుంది, కామెడీషన్ నవ్వు వస్తుంది, ఏడ్చిన కామెడీ వస్తుంటుంది. చాలా బాగుంది అన్న. హిలరియస్ కామెడీ, చాలా అవుట్ అండ్ అవుట్ కామెడీ, చాలా బాగా నచ్చింది. నేను చెప్తున్నా, ఒక సీన్ ఉంటుంది భయ్య స్టార్టింగ్లో, జైల్ సీన్, మామూలు నవ్వరు భయ్య. అంటే మనకు జాగ్రత్త గుర్తొస్తుంటుంది అనమాట. నవీన్ పోలిశెట్టి అట్లాంటి మేనేజర్ కనిపిస్తుంది. సినిమాలో స్టోరీ ఉండదు అన్న. కొంచెం సీరియస్ మనకు నాగం చెప్పాడు, మీకు ఏదో ఒక పెద్ద స్టోరీ కావాలనుకుంటే రాకండి సినిమాకి, కానీ నవ్వాలనుకుంటే మా సినిమాకి రండి అన్నాడు. నిజంగా నవ్వడానికి కోసమే వచ్చినా నేను. రాబిన్ హుడ్ సినిమా పక్కన పెట్టి ఈ సినిమాకి వచ్చినంటే కేవలం నవ్వడం కాదన్న. నిజంగా నా లవర్తో వచ్చినా ఎంత వర్త్ అంటే అంత వర్త్ అనిపించింది అన్న. చాలా నవ్వుకున్నా. ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా, మీకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా, మీ లవర్తో బ్రేకప్ అయినా ఈ సినిమా చూడండి, 100% కలిసిపోతారు. నిజంగా ఫ్రెండ్స్ యొక్క గొప్పతనాన్ని, ఫ్రెండ్స్ లేకుంటే ఎట్లయితే నాకు గొప్పతనం చాలా బాగా చూపించారు. యాడ్స్ ఆఫ్ నిజంగా చాలా బాగా నచ్చిందన్న. అనేది లాస్ట్ ఒక మన స్వాతి రెడ్డి సాంగ్ ఉంటుంది భయ్యా, నిజంగా చూచకాత మనకు చాలా బాగా నచ్చింది. ఓవరాల్ అయితే సినిమా అయితే ప్రతి ఒక్కరికి కూడా బాగా నచ్చుద్ది. సినిమాలో అమ్మాయిలు కూడా ఎంత క్యూట్ ఉన్నారు భయ్య. అందరూ లైలంగా వాళ్ళకి తెలుసు, ఎందుకంటే చూసాడు మనోడు ఆటగాడు ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి బాగా నచ్చుద్ది. ప్రతి ఒక్క సీన్ బాగుందన్న. అలాంటి వాడే లొల్లి చేస్తుంటే మీలాంటి యూత్ ఎలా లొల్లి చేయాలి. కిర్రాకుంది కాక 1కు 2కు ఏదో కంపారిజన్ చేస్తారు, అవసరమే లేదు. జస్ట్ చిన్నాన్న పెద్దనాన్న తప్ప మిగతాదంతా హ్యాపీగా ఫ్యామిలీ కూర్చొని ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు. గోవాకి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, పెళ్లి ప్రాబ్లం అయితే ప్రాబ్లం నుంచి బయటపడాలంటే గోవాకి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేయాలి, కిర్రాక్ అనిపించేస్తుంది. ఒక్కొక్క ట్విస్ట్ అయితే మస్తు ఉంటుంది. కాక మన డైరెక్టర్ అనుదీప్ గురించి ఒక మాట చెప్తా. అనుదీప్ చెప్పులు వేసుకోకుండా ప్రెస్ మీట్లోకి వచ్చి అమాయకంగా కనపడతాడు కదా. అనుదీప్ అమాయకుడు కాదు, అల్లరోడు, చిల్లడోడు, రచ్చ చేసిండు. ఏకంగా లవర్ని కూడా వేసుకొని వచ్చిండు. ప్రియాంక జవాల్కర్ని వేసుకొచ్చిండంటే ఒకసారి అనుదీప్ లోపటే ఉన్నదో అర్థం చేసుకోండి. మస్తు అంటే మస్తు రాసిండు. ఇక సునీల్ అన్న గురించి మాట్లాడాలనుకుంటే ఆయన పుష్ప తర్వాత ఆయన గెటప్లో ఒక్కొక్క గెటప్ ఒక్కొక్క రేంజ్లో చేంజ్ అయిపోతున్నాడు. మస్తు అనిపించేస్తుంది. అండ్ కోర్టు సినిమాలో కండు అని ఒక్క డైలాగ్తో ఎంత పాపులర్ అంటో మళ్ళొక్కసారి శుభలేఖ సుధాకర్ గారు ఇలా ఐటెం గాలితో డ్యాన్స్ చేస్తున్నాడు కాక ఆ వయసుకి ఐటెంతో గాలితో డ్యాన్స్ చేస్తున్నాడు అంటే సో గోవా పోసిన కుర్రాళ్ళు ఎంత హుషారుగా ఉండాలని ఒకసారి ఆలోచించుకోండి. హీరోయిన్ అంటారు, హీరోయిన్ ఎందుకు రా నాయన, ఒక్కొక్క ఐటెం సాంగ్ వస్తుంది. ప్రియాంక జవాల్కర్ వచ్చింది, స్వాతిరెడ్డి సాంగ్ ఉన్నది, లడ్డుగాడి పెళ్లి సాంగ్ ఉన్నది. ఇంకా హీరోయిన్ గుర్తే రాదు. అలాగే సుధాకర్ గౌడ్ గారు చాలా బాగా అనిపిస్తుంది. ఫాదర్ క్యారెక్టర్ మస్తు అనిపించేస్తుంది. బీజం బాగుంది, పాటలు బాగుంది. వంక పెడడానికి ఏం లేవు అన్న, బూతులు ఏం లేవు. జస్ట్ ఒక చిన్న పెద్ద తప్ప బూతులు ఏం లేవు. సూపర్ ఉన్నది నిజంగా. మ్యాడ్ మ్యాక్స్ 3 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. నాకైతే లడ్డుగాడి పెళ్ళని టైటిల్ పెడితే బాగుంటుంది అన్న ఫీలింగ్ కలిగింది. ఎక్కడ కూడా వంక పెడడానికి అయితే ఏం లేదు. కిర్రాక్ మూవీ. యూత్కి అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్. మస్తు నవ్వుకుంటారు, ఎగిరికి అంతేస్తారు. అనుదీప్ క్యారెక్టర్ అయితే నాకు నచ్చింది, చాలా బాగా నచ్చింది. అలాగే లడ్డు సంపేలు పెట్టేసిన లడ్డుగాడు. థ్యాంక్ యూ.